ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ముందు పరిచయం వీడియోలో 10 తెగుళ్ళు రావడానికి గల ప్రాముఖ్యమైన 3 కారణాలను తెలుసుకున్నాము. ఈ వీడియోలో మొదటి తెగులు గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ తెగులు హెచ్చరికతో వస్తుంది. నిర్గమాకాండము 7వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఈ హెచ్చరికను మీరు గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలోని నిర్గమాకాండము 7వ అధ్యాయం 19 వచనంలో చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీద, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము. అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. ఇక్కడ కేవలం నైలు నదిలోని నీళ్లు మాత్రమే రక్తముగా మార్చబడలేదు. ఐగుప్తు దేశంలో ప్రతి చోట ఎక్కడెక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు అన్నీ కూడా రక్తంగా మార్చబడింది. ప్రాచీన కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్లను నిల్వ చేసుకోవడానికి చెక్క పాత్రలను మరియు రాతి పాత్రలను ఉపయోగించేవారు. ఆ పాత్రల్లో ఉంచబడిన నీళ్లు కూడా రక్తముగా మార్చబడింది. ఇక్కడ రక్తం యొక్క లోతైన అర్థం జీవం మరియు మరణం. దైవిక శక్తి యొక్క స్పష్టమైన ప్రదర్శన ఈ తెగులు ద్వారా కనుపరచబడింది. ఇక్కడే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి తెగులు సంఘటన గొప్ప అర్థాన్ని సూచిస్తుంది. దేవుడు ఐగుప్తుకు వ్యతిరేకంగా తెచ్చిన ప్రతి తెగులు కూడా ఖచ్చితమైన వ్యూహం మరియు ఉద్దేశంతో ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, ప్రతి తెగులు కూడా ఒక విలువైన ప్రాచీన ఐగుప్తు దేవుణ్ణి ఎదుర్కొనడం మరియు వారిపైన దాడి చేయడమే. ఈ తెగుళ్ళన్నీ కూడా ఐగుప్తుకు వ్యతిరేకంగా శిక్షణ తీసుకురావడమే కాదు, ఫరో యొక్క అసలైన ప్రశ్నకు సమాధానం ఇచ్చాయి. ఈ తెగుళ్ళు ఐగుప్తులోని అన్ని దేవుళ్ళ కంటే యెహోవా దేవుడే గొప్పవాడని నిరూపిస్తాయి. దేవుడు ఈ మొదటి తెగులు ద్వారా మనందరికీ ప్రత్యక్షపరిచిన విషయం. ప్రాముఖ్యంగా ఈ నైలు నదికి 2 ప్రాచీన దేవుళ్ళు ఉండేవారు. వారి పేర్లు కనుమ్ మరియు హ్యాపీ. ఐగుప్తు దేవుడైన కనుమ్ నైలు నది సంరక్షకుడిగా, సంతానోత్పత్తి మరియు సృష్టి యొక్క దేవుడిగా ఉండేవాడు. మరొక ఐగుప్తు దేవుడైన హ్యాపీ నైలు నది ఆత్మగా, సంతానోత్పత్తి దేవుడిగా ఉండేవాడు మరియు భూమిని సారవంతం చేసే వార్షిక వరదలను నియంత్రిస్తాడని నమ్ముతారు. ఈ 2 దేవుళ్లలో ఏ ఒక్కరు కూడా నీళ్ళని రక్తముగా మార్చబడకుండా రక్షించుకోలేకపోయారు. నైలు నది రక్తముగా మార్చబడడం ద్వారా ఈ తెగులు ఐగుప్తు దేవుడైన హ్యాపీ యొక్క శక్తిని తాకి క్షీణింపజేస్తుంది మరియు జీవం కొరకు తమ దేవుళ్లపై ఆధారపడుతున్న ఐగుప్తీయుల యొక్క హృదయానికి తగులుతుంది. ప్రత్యేకంగా ఈ మొదటి తెగులు ఐగుప్తులో ఉన్న నది దేవుళ్లకు వ్యతిరేకంగా వస్తుంది. వాస్తవంగా ఐగుప్తీయులు నైలు నదిని దేవుడిగా భావించి ఆరాధించేవారు. ప్రభువు అయిన దేవుడు కేవలం ఇక్కడ ఏదో ఒక నది దేవుడిపైనే కాదు, ఆ నైలు నది అంతటిపై తనకు సంపూర్ణ అధికారం ఉందని ప్రత్యక్షపరుస్తాడు. మిగిలిన తెగుళ్ళ గురించి మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుందాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనము తదుపరి వీడియోలో కలుసుకుందాము. ధన్యవాదాలు.